అరివేల మంగాదేవిని ఏ విధంగా ఉందంటే నొప్పులు వారు చేసేట్టు నీకున్న 6 కోడల కంటే అమ్మా హిందూ దేవుల వెలిగి మన తమ్ముడైన వెంకటరమణ మంగాదేవి ఎంత సందాలు అమ్మా అమ్మా అరివేల మంగాదేవి ఏ విధంగా ఉంటుందంటే మరి 4 బాబులు తీరు మంగాదేవి మంగాదేవిని అందసందాలు పెంచాలి అంటే మంగాదేవి ఎంత సందాలు చూడాలి అంటే అంత అందంగా అరివేల మంగాదేవి ఉన్నా మా 6 కంటే కూడా కష్టాలు కానుకలు కూడా లచ్చంటే అలాగని కన్నా తల్లితో చెప్పగానే శ్రీనివాస గోవిందరాజు మీ తండ్రి గారిని వచ్చినట్టయితే ఇష్ట విరోధం అయిపోతుంది అమృత్యం అయిపోతుంది తొందరగా ముహూర్తాలు పెట్టించండి బాబు అక్కడ పెట్టిన ముహూర్తాలు కూడా సాంప్రదాయం ప్రకారంగా మనం ముహూర్తాలు పెట్టి రేఖ రాసి పంపాలి అలాగని చెప్పగానే ఊరు ప్రేమని అలాగే తలూరు ప్రేమని మరి పేరూరు ప్రేమని మరి ఎంచి పంచంగావు ఎంచి పంచంగావు అయ్యా అక్కడ వచ్చిన ముత్తాలే ఇక్కడే వచ్చాయి ఇక్కడ వచ్చిన ముత్తాలే అక్కడ వచ్చాయి అలాగే ఇక్కడ వచ్చిన మొత్తం ఆదివారం నాడు బుధవారం నాడు అటు అష్టమి మంచిది శుక్రవారం నాడు పగల 10 గంటలకు అలాగే ఎప్పుడైతే బ్రాహ్మణ మొత్తాలు పెట్టారు ఆ బ్రాహ్మణుడికి చీపోతుంది అలా బ్రాహ్మణ సాగుంచి అదే విధంగా మేనమామ రేఖ రాసేట అయితే ఏ రేఖ అంటే రాశాడు మీ అమ్మ గారు వైశాఖంలో ఏమి గారు మంగళ అమ్మ పోయింది ఎక్కడ పని చేసుకుంటున్నా 2 గంటలు ఎవరో లేకపోతే ఇప్పుడు ఏదో చెప్తాడు మాకు అలా అయితే మంచి గులాబీ ఇచ్చే ఆ ర్యాక్ ఎత్తే ఆకాశ మార్గాలు వెళ్ళిపోతాయి. అంటే గోవిందరాజు పుట్టినప్పుడే పుట్టిందట 15 గురాల శిలక ఆ 15 శిలకను బయటికి తీసి సిలికకు బుద్ధి బోధించి ఆ శిలక నోటికి రేఖ ఇచ్చాడట. ఆ శిలక ఎలా వెళ్తుందయ్యా అయ్య కంపరకున్నావయ్యే అమ్మ తెలకల్ల మేఘాల్లో చేరుతుంది తెలకల్ల మేఘాల్లో చేరుకున్నది అమ్మ నల్ల మేఘాల్లో తెలుగుతుంది కొండలపై పారిపోతున్నది అమ్మ ద్వారకా పట్నాలేశ్వరికెళ్ళినది ఎప్పుడైతే ద్వారకాపట్నం వెళ్ళి కోట గుద్దుకొమ్మ మీద వాలి మరి వింతేశ్వరంలో మా మేనమాయ ఆరంభదానికి ఎప్పుడైతే 4 దిశగా పాల్గొస్తుంది ఈ కచేరీ సభలో ఇతనే మన మేనమామ అవుతాడని కురుతోడ మీద వాలి కెవ్వుని కేరుసి
అప్పుడే చూడమంటున్నా ఆ, ఏంటి ఇలా కాల్పులేటి అది శుభ్రాకి రాసిన సెంటర్ ఏంటా సిరక తెగిలా కాదండి బాబు మనుషు కొండలో వచ్చింది కదండి ఆ సెంటి మనుషులు యాభైపోయి తారకం కాలిపోతుంది అలా కాదు ఆ, అసలు సిరకే కొంచెం అది అవునండి సిరక తెగిలి అయ్యి ఉంటుంది ఆ తెగిన కొద్దిగా ఉంటుందండి. తెగుందా ఆ, బాబులు ఆ, ఏంటి ఈ భాషలో ఏం అర్థం ఇది ఆకుల మీద రాదండి మనకి ఎవరికి అర్థం అవుతుంది దేవతా భాష మా సిరకమ్మ చదువుతుంది చదువుతారా సిరకమ్మ నువ్వు చదువుతావా చదువుకున్నా ఉప్మాబద్ద జిల్లాలో అంగన్వాడీ ప్రొఫెసర్ కూడా లేదు గుడ్లు తెచ్చేసుకున్నాం ఇదంతే ఇది అసలు చదువు రాదు మొద్దు గుడ్లు కానీ ఆదించి వాళ్ళు ఉన్నారండి ఇక అదవాలి మరి ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఇలాగే చదువుతారు ఎవరికి చెప్పాలి ఆమె ఎవరు చదువుకోగలుగుతా ఇరికి వచ్చింది పొరికి వచ్చింది చుట్టాలు పట్టాలు 30 కోట్లు వచ్చింది తల్లికి వచ్చింది తండ్రికి వచ్చింది అందరికీ నచ్చింది కనుక ఈ ఊళ్ళోని ఆడలు ఉండే ఇప్పేసుకుని ఏమన్నా పెంగులు ఉంటే డాబాలు కానీ కట్టుకోవాలి 7 లారీలు మందు కొట్టు సామాను చాలా జబ్బులు కానీ చిట్టి బుడ్లు కానీ శిశువు నీళ్ళతోటి చాలా చిత్రంగా వస్తున్నాయి కనుక ఈ ఊళ్ళో ఏమన్నా అది గురించి అయితే వద్దన్న అనిపించేసి ఒక పక్కన ఆ పిక్చర్ ఒక పక్కన ఆ తర్వాత కాపాడు అప్పుడు చెప్తాను ఏమో అంటే ఎప్పుడైతే సిరక రేఖ తేగానే ఆ ఆరంభ దారుకులు కళ్ళ కద్దుకుని ఒక దుక్కులు పెట్టి చక్కగా పెళ్లి పనులు చేస్తున్నారు ఏ విధంగా అమ్మ కస్తూరు తెచ్చారు కవాపూలేసి వారు ముచ్చారే తెచ్చారు పసిని పనులు పందిరు ద్వారా నాయన ఈ పెళ్లి పనులు ఇలా జరుగుతా ఉండగా నువ్వు అసలే బాలుడు అని నీకు ఏం చేశారంటే బాబులు మా బెల్ల పాచులు తెచ్చి బెల్లరేసి ఏ కారణం చేత ఆయన నీకు బెల్ల పసులు తెచ్చి ఎందుకు ఈ పెళ్లి పనులు ఎవరైనా మా అరివేలు మరి గోలిగా ఎప్పుడు పక్షం ఎందుకు నీ మొక్కలాగే వెళ్ళిపోతా ఉంది
అంతే కదా అంటే ఏదో పనులు ఎలా ఉందంటే నిత్య కలిగాలి ఎల్లప్పుడూ పూజలతో గోపదేవ నైవేద్యాలతో అలా ఉంటుంది. అలా ఉన్నా సరే పెళ్లి పనులు ఉన్న తర్వాత అయితే నీ పెళ్లి పనులు ఎలా ఉన్నాయంటే గొప్ప గడికి పడుకుని గుండ్రయ్యా 12 తొంభాలే పన్నెండు తొంభాలు పందిరి పైన పందిరిలోన ద్వారక పట్నం కంటే దిగువ తిరుపతి కంటే వార ఓరిగా అలా పెళ్లి పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే మీకన్నా తల్లికి ఏంది 5 వారిని కూడా ఏ విధంగా చెరుకు వెంకమ్మ తల్లి వారిని కూడా పశువులో కొట్టేయటానికి పిలుస్తున్నారు. అయితే నిన్ను పెళ్లి కొడుకుని చేయటానికి ఎవరు వస్తారయ్యా? ఎవరు కావాలి? అన్నిటిలో ఆడిపిన్నాడు. చెప్తే చెప్పకుండా చెప్పకపోయినా పనులు చేసుకుంటే అలాగే పెద్దవాళ్ళు కావాలి. అయ్య రామురి రామురి పక్కమయ్య అయ్య శేఖర్ సత్తమ్మ అందంగా పూలు పెట్టుకుంటారా? అందంగా పూలు పెట్టుకోరు, పువ్వులు పెట్టుకోవాలి కానీ చల్చలు పెట్టుకుంటారు. రంగుగా చేసుకుంటారు. తేరంటానికి వచ్చా నక్షత్రం అయిపోతున్నారు. ఏంటి అది బాబోయ్ నా బుద్ధి కడిగింది తీసుకురమ్మన్నదే. ఎందుకు అమ్మలో పేరంటారా? నీ స్వభావ పేరు జరుగుతూ చూడమ్మా అమ్మలో చక్కబెట్టి పోవాలన్నా వృత్తి గారి తీసుకురమ్మన్నా తప్పు కానీ ఏ వృత్తి గారి ఏ సొమ్మ మీ ఊళ్ళో పెట్టుకోరా? మా ఊళ్ళో పెట్టుకుంటారు. మా ఊళ్ళో శుభ్రత్వం ఆ ఊళ్ళో మా ఇంటి పక్కన పడవలో మా ఇంటి పక్కన శుభ్రచ్చి ఆ శుభ్రచ్చి నేను ఆత్మవారు తెచ్చుకెళ్తాం. తెచ్చుకెళ్తాను నేను అక్కడ కదా పాతగారు నేను అక్కడ పాత్రమే అటువంటి పాత్ర అయితే నేను డైలీ వస్తాను. ఆదివారం ఈ శుభ్రచ్చి పేరు మార్చేస్తాడు. బాబు పేరు మార్చేస్తాడు. మా పాతగారు పేరు బాగా కొరిగా పెట్టుకున్నా. శుభ్రచ్చి పేరు తీసేసి కొరినాలు ఎగేస్తున్నా. కొరినాలు ఎగేస్తే నేను శుభ్రచ్చి ఆదివారం వస్తాం. ఆదివారం వస్తుంటే సర్దేసుకుని పొట్టే తెచ్చుకుని సామాన్ని సర్దుకుని బట్టేసుకుని వెళ్ళిపోతుంది. గుడ్లోకి వెళ్తే శిక్ష వెళ్తే వచ్చేస్తుంది. బయలుదేరాను అలాగే ఎందుకు చచ్చిపోమగారికి వెళ్ళి అలాగే ఎలా చూస్తుంది. ఎవరు చూస్తుంది ఈ బొట్టు తీసి చచ్చిపోమని జరిగింది. చచ్చిపోమని తెలిస్తా అంటిపోతుంది.
సరే టైం చెప్పాలి వంట చేసుకుంటే పొరుగుడు కనిపిస్తా మొహం కలిగిన అర్థం కనిపిస్తా అది బాబా చాలా చిత్రంగా కొట్టారు ఎప్పుడైతే వెళ్ళి అలాగానే